పోయేటప్పుడు చాక్లెట్ కూడా ఇస్తా. చూడండి ఈ స్టోరీలా ఏముందో అసలు మనం తెలుసుకోవాలి కదా. ఎండ మరియు నీడ. ఎండ ఎండ మరియు నీడ అని ఉంది. చెట్టు. చూడండి ఒక గ్రామము ఉండేది ఎండ మరియు నీడ. ఆ గ్రామంలో ఎండ నీడ అప్పుడే తెలిసింది. ఎందుకంటే నీడ అనేది ఏం తెలిసింది? పిల్లలు ఎండను పట్టుకోవాలనుకుంటున్నారు. పిల్లలు ఎండని పట్టుకోవాలనుకుంటున్నారు. ఎండని పట్టుకోవడానికి వస్తుందా ఎవరికన్నా? ఎండని ఎట్లా పట్టుకుంటాం చెప్పండి? ఎండని పట్టుకుంటామా? పట్టుకోలేము. కానీ ఇక్కడ ఉన్న పిల్లలు ఎండని పట్టుకోవాలని చూస్తున్నారంట. ఎట్లా పట్టుకోవాలని చూస్తున్నారో ఒకసారి మీరు మౌత్ మీద ఫింగర్ వేసి వినండి. చోలతో వింటే ఎట్లా పట్టుకున్నారు, వాళ్ళు ఇంత పట్టుకున్నారా లేదా మీరు నేను చెప్పేటప్పుడు వినండి, నేను అడిగినప్పుడు చెప్పండి, సరేనా? అయితే ఎండ ఎవరి చేతుల్లోకి రాలేదు అంటే వాళ్ళు ఎండని చేతుల్లోకి పట్టుకోవాలని చూసిండ్రు. కానీ చేతుల్లోకి ఎండ వస్తుందా? రాదు. అయితే ఒకరోజు ఏమైందో చూడండి. మరి అయితే ఏమైంది? నీడ కొరకు దాన్ని వెనుకాలే పరిగెడుతుంది. ఇప్పుడు నీడ కావాలి. వాళ్ళు ఎండని పట్టుకుంటే చేతులకు రాలేదు. మరి నీడని పట్టుకోవడానికి వెళ్తున్నారు. నీడని పట్టుకోవడానికి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నీడ అట్లా పడింది. పడ్డప్పుడు ఆ నీడని పట్టుకోనికి వస్తా? నీడని పట్టుకోనికి వస్తుందా? నీడని పట్టుకోనికి వస్తుందా? పట్టుకో. మరి ఏడుందో నీడ? మన నీడ ఇట్లా పడితే మన నీడ పట్టుకోనికి వస్తుందా? రాదు. వస్తుందా? కానీ నీడ ఒక అడుగు ముందే ఉంటుంది. మన నీడ ఒక అడుగు ముందే ఉంటుంది. మనం ఇక్కడ నిలిచినామంటే మన నీడ ఆడ ఉంటుంది. ఎట్లా పట్టుకుంటాం? మనము పట్టుకుంటామా? పట్టుకోలేము. మన నీడ మనకన్నా ఒక అడుగు ముందర ఉన్నప్పుడు మనం ఎట్లా పట్టుకుంటాము? పట్టుకుంటామా? పట్టుకోలేము. ఒకసారి మరి ఆ పిల్లలు ఎంత తెలివైన పిల్లలు ఒకసారి చూడండి, సరేనా? వినండి. అయితే ఎండ నీడతో ఆడుకుంటుంది. ఆ పిల్లలు ఎండ నీడలతోని ఆడుకుంటుండ్రు. అంటే ఇప్పుడు ఎండ ఉంది. ఎండకు ఒక అడుగు బయటకు వేస్తున్నారు, ఒక అడుగు నీడకేస్తున్నారు. ఒక అడుగు బయటకు వేస్తున్నారు, ఒక అడుగు నీడకేస్తున్నారు. అంటే ఎండతో నీడతో ఆడుకుంటుండ్రు. వెనుకకి వెళ్ళండి. మీకే అంటున్నా, కూర్చో, మంచి కూర్చో. అయితే పిల్లలు మరియు కుందేలు బొమ్మలను పిల్లలు ఏం చేసింది? ఇక్కడ కుందేలు బొమ్మలను తయారు చేశారు. ఇక్కడ పిల్లలు ఈ బొమ్మలో ఏ బొమ్మ తయారు చేసింది? ఇక్కడ చూడండి, చేతులతోని నీడలతోని కుందేలు బొమ్మలాగా. అంటే ఆ బొమ్మలు ఇట్లా మనం ఇట్లా పట్టాం అనుకోండి, ఇవి కుందేలులాగా ఆ నీడలో కనిపిస్తున్నాయి అన్నమాట కదా. ఈ చేతులు ఇక్కడ కుందేలు బొమ్మలాగా కనిపిస్తున్నాయా? ఆ ఎండ పోయి మనం ఇట్లా పెట్టి చూస్తే ఆ కుందేలు బొమ్మలు కనిపిస్తాయి అన్నమాట కదా. ఇప్పుడు చూడండి, కిటికీలోంచి దూరం ఎండ వచ్చింది. కిటికీలోంచి చూస్తే దూరాన ఎండ కనిపిస్తుంది. అప్పుడు ఎండ తొంగి చూస్తూ ఉంటుంది. అంటే కిటికీలోంచి చూస్తే ఎండ దూరం కనిపిస్తుంది, కానీ అది మనకి ఏం చేస్తుంది? తొంగి చూస్తుంది. మనకి తొంగి చూస్తుంది. ఇప్పుడు చూడండి, కిటికీలోంచి ఎండ చూస్తున్నారు వాళ్ళు. మనకి ఇప్పుడు ఎండ ఉంది, అంత కిటికీలోంచి చూస్తే దూరం ఉంది కదా. కిటికీలోంచి ఎండని చూస్తే ఎక్కడ ఉంది? మన దగ్గర ఉందా? దూరం ఉందా? దూరం ఉంది. అప్పుడు పిల్లలు ఏం చేసిండ్రో చూడండి ఒకసారి. ఒక రోజు ఎండ రాలేదు. ఒకరోజు ఎండ వచ్చిందా? రాలేదు. నీడ కూడా రాలేదు. ఎండ రాలేదు, నీడ రాలేదు. ఒకరోజు ఎండ రాలేదు,
నీడ రాలేదు. కూసు. ఎలాగైతే ఎండ వస్తుందో అలాగే నీడ వస్తుంది. చూడండి పిల్లలు, ఎలాగో ఎండ వస్తుంది. ఎండ వచ్చినప్పుడు ఏమొస్తుంది? నీడ వస్తుంది. ఏమొస్తుంది? ఎండ వచ్చినప్పుడే నీడ వస్తుంది. వస్తుందా? అప్పుడు వేసవిలో నీడ బాగుంటుంది. ఎండాకాలంలో నీడ బాగుంటది కదా. ఎండ బాగా కొట్టినప్పుడు బాగా ఉబ్బరిస్తుంది, ఎండ కొడుతుంది అని చెప్పి మనం ఏం చేస్తాము? నీడ కూర్చుంటాం. మనం ఎక్కడ కూర్చుంటాం? అప్పుడు ఎండ కొట్టినప్పుడు మనకి ఏం కావాలి? నీడ కావాలి, గాలి కావాలి. ఏం కావాలి? ఎండ కొట్టినప్పుడు ఎండ బాగా కొడుతుంది, ఉబ్బరిస్తుంది. అప్పుడు మనం ఏం కంటాం? ఫ్యాన్ వేసుకుంటే బాగుండు, ఎండ కొడుతుంది, చాలా బాగా ఉబ్బరిస్తుంది అని మనం ఏం వేసుకుంటాం? అప్పుడు ఫ్యాన్ వేసుకుంటాం. ఫ్యాన్ వేసుకుంటాం, లేదంటే చెట్టు కింద గాలి వస్తే గాలికి కూర్చుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఎండను కానీ నీడను కానీ కాళ్ళు లేవు. ఎండకు నీడకు కాళ్ళు ఉన్నాయా పిల్లలు? ఎండ నీడలకు కాళ్ళు ఉంటాయా? ఉన్నాయి. ఎండకు కాళ్ళు ఉన్నాయా? నీడకు కూడా కాళ్ళు ఉన్నాయా? ఉండయి. ఎండకు ఉండయి కాళ్ళు, నీడకు ఉండయి. కానీ గ్రామాల్లో తిరుగుతుంది ఎండ. కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కానీ ఎండ నీడ ఎక్కడెక్కడ తిరుగుతుంది? గ్రామాల్లో తిరుగుతుంది. కాళ్ళు లేవు కదా, మరి ఎట్లా తిరుగుతుంది? తిరుగుతుందా? కాళ్ళు లేకుండా తిరుగుతుంది. ఒకసారి చూడండి ఎట్లా తిరుగుతుందో. ఎండ నీడ రాత్రంతా పడుకుంటాయి. ఎండ నీడ రాత్రంతా ఏం చేస్తాయి? ఎండ పోతుంది, సాయంత్రం కాగా ఎండ వెళ్ళిపోతుంది. అప్పుడు చీకటి వస్తుంది. చీకటిలో మనకు ఎండ కనిపిస్తుందా? నీడ కూడా కనిపిస్తుందా? కనిపించదు. వెలుగున్నప్పుడే చీకటి, వెలుగు. రాత్రి ఇప్పుడు మనకి ఇప్పుడు ఎండ వచ్చినప్పుడు మన నీడలు మనకు కనిపిస్తాయి, కానీ చీకటిలో మన నీడలు కనిపిస్తాయా? రాత్రి అయితే ఎండ. రాత్రి అయినప్పుడు ఎవరు పడుకుంటారు? ఎండ నీడ పడుకుంటదంట. రాత్రి అయితే ఏం చేస్తుంది? ఎండ నీడ ఏం చేస్తాయి? పడుకుంటాయి. పడుకుంటాయా? నేను ఇక్కడ చెప్తున్నా. ఏం చెప్తున్నా నేను? రాత్రికి మణికంఠ, స్టాండప్ మణికంఠ, రాత్రికి ఎండ నీడ ఏం చేస్తాయి? మణికంఠ రాత్రికి ఏం చేస్తాడు? ఎండ నీడ ఏం చేస్తాయి? అవి కూడా వండుకుంటాయి. ఎండ నీడలు కూడా వండుకుంటాయి. ఎండకు నీడ కాళ్ళు ఉంటాయా? ఉంటాయి, కానీ గ్రామాలన్నీ తిరుగుతాయి. తిరుగుతాయా? తిరుగుతాయా మణికంఠ? కూసో, ఇది కూసో. ఇప్పుడు స్టాండప్. నీడకు పట్టుకుంటావా? పట్టుకోనికి రాదు. నీడకు పట్టుకోగలమా? పట్టుకోనికి రాదు. స్టాండప్. లేవు. ఎండని పట్టుకుంటావా? పట్టుకోలేదు. నీడని పట్టుకుంటావా? పట్టుకుంటావు. ఎండని నీడని పట్టుకోనికి వస్తాయా? రాదు. ఎండ నీడల్ని పట్టుకోనికి వస్తాయా?